మనసు పవిత్ర తను, పవిత్ర మనసు పవిత్ర తను ధరించుటే నీకు గొప్పధనము. పవిత్రతే సుఖ శాంతుల జననీ, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. మనసు వాకు కర్మలలో చిత్త శుద్ధి కలవాడే మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్ర తను ధరించుటే నీకు గొప్పధనము. జీవనం ఇది భాగ్య జీవనం, అపురూపమైన జ్ఞాన జీవనం. పవిత్ర జీవనం ఇది భాగ్య జీవనం, అపురూపమైన జ్ఞాన జీవనం. సఫలం కావాలి జన్మ, సఫలం కావాలి జన్మ, శుభకర్మలనే చేయి సర్వుల కొరకు. దృష్టితో సృష్టిని మార్చుతూ జీవించు నేర్పుతూ సర్వుల కొరకు. పవిత్ర మనసు పవిత్ర తను ధరించుటే నీకు గొప్పధనము. జ్ఞానముతో విడిపించు వికారాలను, ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో. జ్ఞానముతో విడిపించు వికారాలను, ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో. విజయమునే సాధించు సాహసముతో, విజయమునే సాధించు సాహసముతో. కార్యదీక్ష తపనతో గెలుపొందు నీవు, మనసు వాకు కర్మలలో చిత్త శుద్ధి కలవాడే మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్ర తను ధరించుటే నీకు గొప్పధనము. పవిత్రతే సుఖ శాంతుల జననీ, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. పవిత్ర మనసు పవిత్ర తను ధరించుటే నీకు గొప్పధనము. ओम शांति। मीठे बच्चे, वारिस बनना है तो सदा खबरदारी रखो कि कोई भी काम श्रीमत के विरुद्ध ना हो। మధురమైన పిల్లలు, వారసులు అవ్వాలి అంటే సదా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి శ్రీమతానికి విరుద్ధమైన పని నేను చేయరాదు. ప్రశ్న, బాప్ కే పాస్ దో ప్రకార్ కే వారిస్ హై కౌన్ సే? బాబా దగ్గర రెండు ప్రకారాల వారసులు ఉన్నారు, ఎవరు వాళ్ళు? ఏక్ తో సమర్పిత్ బచ్చే హై जो माँ बाप की डायरेक्शन परवरिश ले रहे हैं, लेकिन उनके कर्म की गुह्य गति है. ఒకరు సమర్పిత పిల్లలు ఉన్నారు,
వాళ్ళు తల్లి తండ్రి యొక్క డైరెక్షన్కి పరవశమై ఉంటారు. అయితే వాళ్ళకి కర్మల యొక్క గుహ్యగతి ఉన్నది. दूसरे जो घर गृहस्थ में रहते पवित्र और ट्रस्टी है, उन्हें संपूर्ण ट्रस्टी बनने में मेहनत जरूर लगती है, लेकिन अगर पूरा ट्रस्टी बन जाए, सबसे ममत्व निकल जाए तो पूरे वर्षे का अधिकारी बन जाते हैं. ते బాబా అంటారు, కర్మల రహస్యం చాలా లోతైనటువంటిది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ట్రస్టీగా ఉంటూ సంపూర్ణ ట్రస్టీ అయ్యి కొంచెం కష్టం అనిపిస్తుంది, అయినా కూడా పూరా ట్రస్టీ అయిపోయి అన్నిటిపైన మోహాన్ని తీసివేసి పూర్తిగా ఆస్తికి అధికారులు కావచ్చు. गीत हमारे तीर्थ न्यारे है. ओम शांति. मीठे मीठे बच्चों ने गीत सुना, जिसका अर्थ भी नंबरवार पुरुषार्थ अनुसार बच्चों ने जाना. మధురాతి మధురమైనటువంటి పిల్లలు పాట విన్నారు కదా, దీని అర్థము నెంబర్వార్ పురుషార్థ అనుసార పిల్లలు తెలుసుకున్నారు. समझा फिर भी बाबा विस्तार से समझाते हैं, दुनिया में और कोई नहीं जानते. తెలుసుకున్నప్పటికీ బాబా ఇంకా విస్తారంగా తెలుపుతూ ఉన్నారు, ప్రపంచంలో ఎవరికీ దీని గురించి తెలియదు. పరంపిత పరమాత్మ जो पतित पावन है, उनकी महिमा बहुत है. పరంపిత పరమాత్ముడు పతిత పావన అయినారు, వారికి ఎంతో మహిమ ఉన్నది. उनकी महिमा को कोई यथार्थ रीति से जानते नहीं, वो तो और ही सर्वव्यापी कह देते हैं. వాళ్ళ మహిమ యథార్థ రీతిగా ఎవరికీ తెలియదు, అక్కడ చెప్తారు సర్వవ్యాపి అంటారు. गायन भी करते हैं पतित पावन, वह तो जरूर एक होगा ना जो सबका आकर पावन बनाते हैं. గాయనం ఉన్నది, పతిత పావన తప్పనిసరిగా ఒకరే అయినారు, వారొచ్చి అందరినీ పావనం చేస్తూ ఉన్నారు. వాళ్ళని సర్వవ్యాపి అనని ఎవరు అనలేరు. जबकि उनको कहते हैं पतित पावन आवो, ये किसी की बुद्धि में नहीं आता है. చెప్తారు పతిత పావన రండి అనని పిలుస్తూ ఉన్నాము అంటే వాళ్ళు ఎట్లా సర్వవ్యాపి అవుతారు? మనుషులకు ఇది కూడా బుద్ధి లేదు. భారత్ పావన్ థా అభి పతిత్ హై, తుమ్ పావన్ దునియా కే మాలిక్ తే అబ్ పతిత్ దునియా మే హో. భారత్ పావన్గా ఉండేది, ఇప్పుడు పతిత్ అయిపోయింది. పావన ప్రపంచానికి మాలికగా ఉండేవాళ్ళము, ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నాము. जानते हो हमको बाबा फिर से पावन दुनिया का मालिक बनाते हैं. బాబా మనల్ని తిరిగి పావన ప్రపంచానికి మాలికులుగా చేస్తూ ఉన్నారు. जो मालिक बनाने वाले थे वही आए हुए हैं. ఎవరు మాలికులుగా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళే తండ్రి వచ్చినారు. यह है तुम्हारी चैतन्य यात्रा, जिसके यादगार फिर भक्ति मार्ग में वह यात्रा चली आती है. మనది చైతన్య యాత్ర, ఇదే యాద్గార్ భక్తి మార్గంలో అక్కడ యాత్ర నడుస్తూ ఉంటుంది. तुम बच्चे जानते हो अभी वही पूज्य देवी देवता जो पुजारी बने थे वही ब्राह्मण बने हैं, फिर सो देवता बने. పిల్లలకి తెలుసు, పూజ్యనీయ దేవీ దేవత ఉండేవాళ్ళము, పూజారీలు అయిపోయినాము, తిరిగి వాళ్ళే బ్రాహ్మణ అయినారు, దేవతలుగా అవుతారు. బాబ్ బైట్ కర్మ కర్మ వికర్మకి గుహ్యగతి సమజాతే. బాబా మనకి కర్మ అకర్మ వికర్మల గతి తెలిపిస్తూ ఉన్నారు. భవిష్య నయీ దునియా మే తుమారే కర్మ అకర్మ హోంగా, యథా రాజా రాణి తథా ప్రజా సబ్ శాంతిధామ్ మే తే. భవిష్యత్తులో కొత్త ప్రపంచంలో కర్మ అకర్మ అవుతుంది, యథా రాజా రాణి తథా ప్రజా అందరూ శాంతిధామంలో ఉంటారు. ఏ తో బడీ సహజ్ బాత్ హై. भारत सुखधाम था, संपूर्ण निर्विकारी थे, जिन्हों को देवी देवता नाम मशहूर है. భారత్ సుఖధామంగా ఉండేది, సంపూర్ణ నిర్వికారిగా ఉండేది, దేవీ దేవత పేరు చాలా ప్రసిద్ధి అయింది. లక్ష్మీనారాయణ సూర్యవంశ, फिर राम सीता चंद्रवंशी थे,
फिर उन्हों की डिनाइस्ट कहा जाता है. లక్ష్మీనారాయణ సూర్యవంశం అంటారు, సీతారాములది చంద్రవంశం అంటారు. వాళ్ళదే రాజ్యము నడుస్తుంది. ఇతని ఔర్ కిసీకి డినాయిస్ట్ నహీ చల్తే. వాళ్ళకు నడిచినట్లు వేరే ఎవరికి కూడా రాజ్యాలు నడవు. క్రిస్టియన్ కి भी थोड़ा समय चलती है, पहले बादशाह ही नहीं होती है. క్రిస్టియన్స్ది కూడా కొన్ని రోజులే నడుస్తుంది, వాళ్ళకి రాజ్యం అనేది ఉండదు. आधा समय के बाद जब ప్రజా వృద్ధి కో పాతి హై తబ్ రాజ్య చల్. అర్ధ సమయం తర్వాత ప్రజలు వృద్ధి అయిన తర్వాత రాజ్యాలు వస్తాయి. ఎడ్వర్డ్, జార్జ్ ఇట్లా వాళ్ళ రాజ్య వంశాలు వస్తాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మారిపోతుంది. ఏక్ హీ డినాయిస్టీ హై जो 1250 वर्ष चलती है, इसमें बदली सदली नहीं होती है. ते సూర్యవంశము చంద్రవంశంలో 1250 సంవత్సరాలు 1250 సంవత్సరాలు వాళ్ళదే రాజ్యం వస్తుంది. అందులో అది మార్పు అనేది ఉండదు. समझाया जाता है कि भिन्न नाम रूप देश काल होंगे, लंबी चौड़ी डिनाइस्ट चलती है. వాళ్ళది చాలా ఎక్కువ రోజులు రాజ్యం నడుస్తుంది, పరివర్తన ఉండదు. इस समय तुम बच्चों को बाप बैठ अच्छा कर्म करना सिखलाते हैं. సంగమ యుగంలో బాబా మనకి మంచి కర్మను నేర్పిస్తూ ఉన్నారు. బచ్చే కభీ కిసీకో దుఃఖ నహీ దో. పిల్లలు ఎప్పుడూ కూడా దుఃఖం ఇవ్వకూడదు. యహా తుమ్ సబ్ పढ़ने के लिए बैठे हो. ఇక్కడ మనమంతా చదువుకునే కోసమే కూర్చున్నాము. अपने घर में भी बहुत रहते हैं, घर में रहते हुए भी वारिस बन जाते हैं. వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా చాలామంది గృహస్థంలో ఉంటూ కూడా వారసులు అవ్వచ్చు. यहाँ जब तक माँ बाप परवरिश करते हैं, उनके कर्मों की गति भी न्यारी है. ఎప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క పాలన ఉంటుందో వాళ్ళ యొక్క కర్మల గతినే అతీతంగా ఉంటుంది. जो बाहर रहते हैं सब कुछ बाबा का समष्టి बनकर रहते हैं, वह भी जैसे वारिस हो गए. బయట ఉంటూ అన్నీ బాబావి అనుకొని ట్రస్టీ అయ్యి ఉంటారు, వాళ్ళు కూడా వారసులు అవుతారు. डिफ़िकल्ट तो ज़रूर होती है जब सबसे ममत्व टूट जाए और पूरा నిశ్చయం. అందరిపైన మోహం ఉండకు, తీసేయాల, పూర్తి నిశ్చయం అవ్వాలి. అప్పుడే వాళ్ళు వారసులు కాగలుగుతారు. हम सब कुछ उनके अर्पण करते हैं, जीते जी हम उनकी मिल्कियत के ट्रस्टी है. మనం సర్వస్వము బాబాకు అర్పణ చేయవచ్చు. మనం జీవించి ఉంటూ కూడా బాబా యొక్క ప్రాపర్టీకి ట్రస్టీ అయినాము. ऐसे कोई जीते जी बनते नहीं हैं, जब मरने का समय होता है तब ट्रस्टी बनकर. ఈ విధంగా జీవించి ఉన్నప్పుడే ఎవరు ట్రస్టీ కారు, చనిపోయే సమయంలో ట్రస్టీ చేసి పోతారు. యహా సరెండర్ కర్తే హై, బాబా కేతే హై బచ్చే ట్రస్టీ హోకర్. ఇక్కడ అర్పణ అవుతారు, బాబా అర్పణ చేస్తారు. బాబా చెప్తారు, పిల్లలు ట్రస్టీగా ఉంటూ నడుచుకోండి. ఏ తో భక్తి మార్గమే भी कहते आए हो, భగవాన్ ने सब कुछ दिया है. భక్తి మార్గంలో చెప్పినాం కదా, భగవంతుడు అన్నీ ఇస్తారు అని. బాప్ कहते हैं बच्चे, यहाँ तुम सन्मुख बैठे हो, अब देह सहित जो भी तुम्हारा है उनसे మమత్వ నికాల్నా है. ఇప్పుడు పిల్లలు బాబా దగ్గర కూర్చున్నా దేహ సహితంగా ఏమంతా ఉన్నదో వీటిపైన మోహాన్ని తీసివేయాలి. సబ్ కుచ్ ఈశ్వర్ కా దియా హువా, సర్వము ఈశ్వరుడు ఇచ్చినటువంటివి. జబ్ వహ ఆయేంగే తబ్ ఉన్ పర్ వారీ జాయేంగే. ఇప్పుడు ఆ తండ్రి వస్తారో వాళ్ళకే అర్పణ అవుతారు. ఉన్కే హవాలు సబ్ కుచ్ కర్ దేంగే. యహా తో ఇన్కో జాయిదాదా ఆది బనానీ. ఇక్కడ మనకి ఎటువంటి తరతరాలకు ఆస్తులు సంపాదించే పని లేదు. ఏ కోయి లేనే వాలా నహీ హై, దేనే వాలా హై. ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు, అందరూ ఇచ్చేవాళ్ళు, బాబా ఇచ్చేవారైనారు. कहते हैं ट्रस्टी बन पूछते रहना है, क्योंकि भूल चूक कभी भी हो सकते हैं. ట్రస్టీగా అన్నీ అడిగి చేయాలి,
లేదంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పక్కా ట్రస్టీ होने में टाइम लगता है, బాబా जानते हैं टाइम लगेगा. పక్కా ట్రస్టీలు అయ్యే దానిలో టైం పడుతుంది, బాబాకి తెలుసు. ట్రస్టీ होने से వారిస్ बनते हैं, ట్రస్టీలుగా అవ్వటం వల్ల వారసులు అవుతాము. యహా రహనే వాలే భీ ట్రస్టీ बनते हैं, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ట్రస్టీగా ఉండవచ్చు. బాబా कहते हैं मैं रिटर्न में వైకుంఠ की బాద్షాహీ దేతా హూ, బాబా దీనికి రిటర్న్గా వైకుంఠ రాజధానిని ఇస్తారు. तुम्हें दूसरा जन्म अमरलोक में लेना है, ट्रस्टी होकर फिर कबरदार भी रहना है. మనము నెక్స్ట్ జన్మ అమరలోకంలో తీసుకుంటాము, ట్రస్టీగా ఉంటూ సంభాలన చేయాలి. అక్సర్ करके गरीब भी निमित्त बनते हैं ऊंच पद पाने के लिए, ముఖ్యంగా పేదవాళ్లే నిమిత్తం అవుతారు ఉన్నతమైన పదవి తీసుకునే దానికోసం. వారిస్ बनते ही कोई फिर पिछाड़ी में चंद्रवंश में जाकर मालिक बनेगा. వారస్ అవుతారు, కొంతమంది చివరిలో చంద్రవంశంలో పోయి మాలిక్ అవుతారు. తబ్ తక్ బడోం కే ఆగే సర్వీస్ కర్తే, అప్పటి వరకు పెద్దవాళ్ళ ముందు సర్వీస్ చేస్తూ ఉంటారు. अब भी कई ऐसे हैं जो कभी ఉన్నతి को नहीं पाते हैं, ఇప్పుడు కూడా కొంతమంది అట్లా ఉన్నారు, వాళ్ళు ఉన్నతినే కారు. फिर समझा जाता है उनकी तकदीर में शायद कुछ नहीं है, వాళ్ళ అదృష్టంలో బహుశా లేదేమో. సర్వీస్ करते करते पिछाड़ी में कुछ पद पालेगा सो भी रहेंगे तो ना, సర్వీస్ చేస్తూ చేస్తూ అంతిమ సమయంలో వాళ్ళు ఏదో చిన్న పదవి తీసుకుంటారు, అయినా బాబా పిల్లలుగా ఉన్నారు కదా. నికల్ గయేతో ప్రజా మే బీ కమ్ సే కమ్ పద్ పాయేగా, వెళ్ళిపోయినారు అంటే ప్రజల్లో తక్కువలో తక్కువ పది తీసుకుంటారు. बहुत है जो వృద్ధి కో పాతే హీ నహీ కుచ్ సమజ్తే నహీ, చాలామంది ఉన్నారు వాళ్ళు వృద్ధి అయ్యేది లేదు, కొంచెం కూడా అర్థం చేసుకోరు. కర్మ వికర్మకి గతి బాప్ హీ సమझाते हैं, కర్మ వికర్మల గతి బాబా తెలిపిస్తూ ఉన్నారు. यह कुछ भी अच्छे कर्म नहीं करते तो వికర్మ వృద్ధి కో పాతా జాతా, ఇక్కడ మంచి కర్మ చేయలేదు అంటే వికర్మలు వృద్ధి అవుతూ ఉంటాయి. तुम भी कहेंगे ये तो డ్రామా కా పార్ట్ हुआ ना, ఇది కూడా డ్రామా యొక్క పాత్ర అని చెప్పచ్చు. ये भी चाहिए जरूर, जो राजाई के अंदर रहते नौकर आदि करते रहेंगे, వాళ్ళు రాజ్యంలో ఉంటూ వాళ్ళు పని చేస్తూ ఉంటారు. నౌకర్ ఫిర్ ఉన్నతి కో పాతే పిచాడి మే రాజాయి, నౌకర్ కూడా ఉన్నతి పొందుతూ పొందుతూ చివరికి రాజా కావచ్చు. ఈశ్వర్ కే పాస్ రహతే హుయే కర్మ కర్తే హై తో ఫిర్ సజాయే భీ బహుత్ కాదు, ఈశ్వరుని దగ్గర ఉండి కర్మ చేస్తూ కూడా చాలామంది శిక్షలు అనుభవిస్తూ ఉంటారు, పదవి కూడా తగ్గిపోతుంది. ఇస్లియే సమझाया जाता है ऐसे వికర్మ నహీ కరో, కాబట్టి అటువంటి వికర్మలు ఎప్పుడూ చేయొద్దు. వృద్ధి కో పాతే రహేగా, ఇక అదే వృద్ధి అవుతూ ఉంటాయి. సర్వీస్ కుచ్ కర్తే నహీ ఖాతే రహతే హై పढ़ते भी नहीं, ఏ కర్మకి గుహ్య గతి దేఖో కైసీ హై, సర్వీస్ చేసేదే లేదు, ఊరికే తింటూ ఉంటారు, చదువుకోరు, కర్మల గతి చూడండి ఎంత లోతైనటువంటిది. బాప్ ఐసే కర్మ సిఖలాతే హై జో స్వర్గకి రాజాయి పా సకే, బాబా అటువంటి కర్మ నేర్పిస్తారు, స్వర్గ రాజ్యాన్ని పొందేటటువంటి కర్మ నేర్పిస్తారు. శ్రీమత్ పర ఇసే కర్మ కర్నా హై ఆసరీ కర్మ భీ దేఖ్తే హో, శ్రీమతం పైన అటువంటి కర్మ చేయాలి, అసురీ కర్మలు కూడా చూస్తూ ఉన్నారుగా. కితనే గరీబ్ ఫిర్ పాపి అజామిల్ జైసా బన్ జాతే హై, ఎంత పేదవాళ్ళు అజామిల్లాగా పాపాత్ములు అవుతారు.
यहाँ भी ऐसे बनते हैं। कोई तो बादशाह ही बनते, फिर कोई दास दासी बन पिछाड़ी में कुछ पाल. ఇక్కడ కొంతమంది రాజా అవుతారు, కొంతమంది దాస్ దాసి అయ్యి చివరికి ఏదో ఒక చిన్న పదవి తీసుకుంటారు. बाप अच्छी तरह से जानते हैं यहाँ रहते भी अच्छा कर्म नहीं करते हैं तो नशा भी नहीं रहता है. ఇక్కడ ఉంటూ కూడా మంచి కర్మ చేయటం లేదు, వాళ్ళకి నషా కూడా ఉండదు. कर्मों की गति बाप बैठ समझाते हैं. कर्मల రహస్యం బాబా కూర్చొని చెప్తూ ఉన్నారు. बाप कहते हैं मैं हूँ गरीब निवास, मुझे गरीबों के पाई पाई से स्थापना करनी. బాబా పేదల పెన్నిది అయినారు. బాబా పేదవాళ్ళ పైసా పైసాతో స్థాపన జరుగుతుంది. मैं शाहूकार निवास नहीं हूँ. బాబా షావుకార్ నివాస్ కాదు, పేదల పెన్నిది. మాతాయే గరీబ్ హోతీ హై, ఉన్కే హాత్ మే కుచ్ భీ నహీ. మాతలు చాలా పేదవాళ్ళు, వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. వह कोई ऑफ मार्टन नहीं नहीं तो विल करते तो आधा हिस्सा उनका निकले. వాళ్ళేం హాఫ్ పార్ట్నరు కాదు. విల్ చేసిన దానికి అర్థము అర్థం భాగం వాళ్ళకి రాదు. గర్కేతో బచ్చే హీ వారస్ హోతే హై. ఇంట్లో పిల్లలే వారసులు అవుతారు. గవర్నమెంట్ నే ఆజ్కల్ కాయిదా నికాలే హై. అభి తుమ్ జాన్తే హో భారత్ బిల్కుల్ హీ గరీబ్ హై. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ చట్టాన్ని తెచ్చింది. భారత్ చాలా పేద దేశం అయిపోయింది. కుమారియం అక్సర్ కర్కే గరీబ్ హోతే హై. కన్యలు చాలా పేదవాళ్ళుగా ఉంటారు. जब तक ससुर घर नहीं जाए विकार नहीं सौदा हो तब मिले. ఎప్పటి వరకు వాళ్ళు అత్తగారింటికి పోరో వికారాల పడినాయకే వాళ్ళకి దొరుకుతుంది. यह है विशेष वर्ल्ड. నిర్వికారి కభీ కిసీకే ఆగే హాత్ నహీ చూడండి. ఇది వికారి ప్రపంచమైంది. నిర్వికారులు ఎప్పుడూ కూడా ఎవరి ముందు చేయి చాచి అడగరు. किसी को पता नहीं है जो निर्विकारी है वही फिर विकार में गिरते हैं. ఎవరికి తెలియదు, నిర్వికారులు ఎవరైతే అవుతారో వాళ్ళు వికారాలలో తిరిగి వికారాలలో పడిపోతారు. భగత్ లోగ్తో సమజ్తే హై కి కృష్ణ హాజిర్ హజ్. భక్తులు కూడా తెలుసు కృష్ణుడు పలికే ప్రత్యక్ష దైవము అంటారు. భగవాన్ కభీ మర్తా నహీ హై పునర్జనం నహీ లేదు. తుమ్కోతో అభి జ్ఞాన్ నహీ. భగవంతుడు ఎప్పుడూ చనిపోడు, భగవంతుడు పునర్జన్మలు తీసుకోరు. పిల్లలకి ఈ జ్ఞానం ఉన్నది. జాన్తే హో లక్ష్మీనారాయణ సబ్సే ఊంచు స్వర్గకే మాలిక్ హై. లక్ష్మీనారాయణులు అందరికంటే ఉన్నతమైన స్వర్గ మాలికులైనారు. సీతారాములు స్వర్గ మాలికులు అనరు, లక్ష్మీనారాయణులకు చెప్తారు. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. बाप समझाते हैं जबकि सद्गति होती है दुर्गति का कोई भी कर्तव्य नहीं है. సద్గతి పొందిన తర్వాత దుర్గతి కార్యాలు ఏమీ చేయరు. అన్నిటికంటే మొదటిది దేహాభిమానాన్ని వదిలిపెట్టాలి. సబ్సే అచ్చా కర్మ హై బాప్కో యాద్ కర్నా దేహీ అభిమానే రహనా. అన్నిటికంటే మంచి కర్మ అయింది బాబా తలంపు చేయాలి, ఆత్మాభిమానిగా ఉండాలి, స్వయాన్ని పరిశీలించుకోవాలి. కోయి వికార్తో నహీ ఆయా. లోభం అనేది రావటం లేదు కదా. జబ్కి సబ్ కుచ్ ఈశ్వర్ కా హై తో హమ్ లోభ్ క్యూం రకే. అన్నీ సర్వస్వము ఈశ్వరుడు అన్నాక ఇక లోభం ఎందుకు మనకి. హమ్కో జో బాప్ కైతే హై వహ్ కర్తే హై. బాబా ఏం చెప్తూ ఉన్నారో మనం అది చేస్తూ ఉండాలి. బాప్తో హరేక్ బచ్చేకి రగ అచ్చి తరహ్ జాన్తే హై. బాబాకు ప్రతి ఒక్కరి నాడి బాగా తెలుసు. పోతా మేల్ भी देखते हैं. कोई बहुत गरीब होते हैं तो कुछ ना कुछ 15-20 रुपया बचा कर देते हैं. కొంతమంది చాలా నిరుపేదలు ఉంటారు, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు దాచిపెట్టి ఇస్తారు వాళ్ళ భవిష్యత్తుని తయారు చేసుకునే దానికోసం. బాబా సలహా ఇస్తూ ఉన్నారు,
బాబా అంటారు, 10 రూపాయలు బ్యాంకులో పెట్టుకోండి, 5 రూపాయలు మీరు బాబా సేవకి వాడండి, ఇది శ్రీమతం కదా అంటారు. బాబా అంటారు, శివబాబా వీళ్ళ ద్వారా మనకి అన్ని ప్రకారాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బ్రహ్మా బాబా भी శివబాబా కా అకేలా బచ్చా. బ్రహ్మా బాబా కూడా శివబాబాకు బిడ్డ అయినారు. जबकि इसने ही अपना सब कुछ माताओं की सेवा. బ్రహ్మా బాబా ఒంటరిగా సర్వస్వము మాతల సేవలో ఉపయోగించినారు. యహా బచ్చియా ఫిర్ 21 జన్మ కే లియే వర్షా పాతి. ఇక్కడ పిల్లలు 21 జన్మల ఆస్తిని పొందుతూ ఉన్నారు. మన దేవీ దేవత గృహస్థ ధర్మం పవిత్రమైనటువంటిది ఇప్పుడు పతీత్గా అయిపోయింది. బాబా చెప్తారు, ట్రస్టీ అయిపోవాలి. మాతలను ట్రస్టీగా చేసినారు. తుమ్ యహ్ సంభాలో మమత్వం టూట్ గయా, బాప్నే సాక్షాత్కార్ కరా దియా, తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో. బ్రహ్మా బాబా సర్వస్వము బాబాకు అర్పణ చేసి మాతల్ని ట్రస్టీగా చేసినారు. బాబాకి అన్ని పైన మోహము వెళ్ళిపోయింది, సాక్షాత్కారమైంది. వాళ్ళే విశ్వమాలికులు అవుతారు. వినాశ్ भी तैयारियां देख रही हो ना, परंतु यह कोई नहीं समझते कि विनाश कराने वाला कौन. వినాశానికి అన్నీ రెడీ అయిపోయినాయి, అయితే తెలియదు వినాశం చేయించే వాళ్ళు ఎవరు. కోయి ప్రేరక్ జరూరీ హై. ఎవరో ప్రేరణ ఉన్నది అనుకుంటారు. వినాశ్ హోనే వాలా హై, జరూర్ భగవాన్ भी होगा, परंतु किस रूप में होगा. తే వినాశం అయ్యే టైం వచ్చేసింది. భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటారు. ఏ రూపంలో ఉంటారు? కృష్ణుని రూపంలో వస్తారా? కృష్ణుని రూపాలు కూడా చాలా రకాలు తయారు చేసినారు, అది కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది కదా. బహుత్ హై జో కృష్ణాకా రూప్ బనాకర్ ఠగాతే హై. చాలామంది కృష్ణుని రూపంలో మోసాలు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఆ జడ విగ్రహాలపైన భావన ఉంటుంది, అట్లనే సాక్షాత్కారం అవుతుంది, పోయి వాటిల్ని పట్టుకుంటారు. కృష్ణా హై మోస్ట్ లవ్లీ బాలక్ స్వర్గక ఉన్మే కషిష్ బహుత్ హై. కృష్ణునిలో ఆకర్షణ చాలా ఎక్కువగా ఉన్నది, వాళ్ళు చాలా ప్రియమైన బాలుడు అయినాడు. బాబా నుంచి మనము అనంతమైన ఆస్తిని తీసుకుంటూ ఉన్నాము. బాబా మనకి చెప్తూ ఉన్నారు కర్మల పైన. బాబా ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేస్తే బాబా చెప్పగలుగుతారు. బ్రహ్మా బాబాకు ఏమీ తెలియదు. కర్మ ఐసే కర్తే హై జో వికర్మ హీ హోతే హై, దేహాభిమాన్ బహుత్ రహతే. కొంతమంది కర్మలు అట్లా చేస్తారు, వికర్మలే అవుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే వాళ్ళకి దేహాభిమానం ఉంటుంది. శివబాబా చెప్తూ ఉంటారు, శివబాబాకి భక్తులు చాలామంది ఉన్నారు. కాశీలో ఎంతమంది భక్తులు ఉన్నారు? వాళ్ళది ఒకటే మంత్రము, శివకాశీ విశ్వనాథ్ గంగా అని. దాని అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. అనుకుంటారు గంగా వాళ్ళ నుంచి పుట్టింది అనని. గంగా నదీ తీరంలో కూర్చుంటారు, అక్కడ కూర్చుంటే ముక్తి పొందుతారు అనుకుంటారు. శివకాశీ శివకాశీ ఎప్పుడూ ఉచ్చరిస్తూ ఉంటారు. ఫిర్ దిఖాతే హై భగీరథనే గంగా లాయి, క్యా గంగా ద్వారా పతిసే పావన్ హో జాయ్. చూపిస్తారు భగీరథుడు గంగ తీసుకువచ్చినారు అనని. గంగ ద్వారా పతిత్ నుంచి పావనమవుతారా? పతిత్ పావన్ కో తో పుకార్తే హై, వह कौन है कैसे सहज राजयोग से ये कोई जानते नहीं. శివబాబా को कैसे याद किया जाता है. ఇది మీరు పిల్లలు తెలుసుకున్నారు. మనది తలంపు యాత్ర. మనము భౌతిక యాత్రలు చేసేది బంద్ చేసేయాలి. జిస్మానీ యాత్ర ఒకటి, ఇంకొకటి రుహానీ యాత్ర. బాబా చెప్తూ ఉన్నారు, ఇంట్లో కూర్చొని బాబా తలంపు చేయండి. ఇంటిని తలంపు చేయండి. ఈ ప్రపంచం చీచీ ప్రపంచమైంది,
ఈ శరీరము చీచీ అయిపోయింది. బాబా మనకి తండ్రి అయినారు. బాబా మనల్ని వాపస్ పిలుచుకుపోతారు. इस महाभारत की लड़ाई में कितने खत्म होने, మహాభారత యుద్ధంలో ఎంతో సమాప్తమైపోతారు. ఇంత కోట్ల మంది మనుషులు ఆత్మలు ఎక్కడ పోతారు? अपने अपने धर्म के सेक्शन में స్టార్ మిసాల్ జాకర్ रहेंगे. వాళ్ళ ధర్మంలో సెక్షన్లో ఆత్మ నక్షత్రం లాగా అక్కడ పోయి ఉంటారు. దానికి చెప్తారు నిరాకారి ప్రపంచము. అక్కడ ఆత్మలో అందరూ ఉంటారు. బ్రహ్మలో లీనమయ్యేదిగా ఉంటే ఇక ప్రపంచం అనే మాటే లేదు. నిరాకారి ప్రపంచము అక్కడ ఆత్మలో ఉంటారు. జిస్కో ఫిర్ పార్ట్ బజానే అన్నా, వాళ్ళు పాత్ర చేసేదానికి మళ్ళీ ఈ లోకానికి రావాలి. ఏ అవినాశి డ్రామా హై, ప్రయత్న ప్రళయ్ కభీ నహీ హోతా హై. ఇది అవినాశిగా జరిగే డ్రామా. ప్రళయం అనేది ఎప్పుడూ జరగదు. సత్యయుగం నుంచి కలియుగం వరకు మనుషులు వృద్ధి అవుతూ ఉంటారు. అక్కడ వేరే ధర్మం అనేది లేదు. ఇక్కడ పిల్లలకి జ్ఞానం అర్థమైంది. సత్యయుగమే నాలెడ్జ్ నహీ రహతీ హై. సత్యయుగంలో ఈ జ్ఞానమే ఉండదు. इस समय तो बाप आप समान త్రికాలదర్శి బనాతే హై. ఇప్పుడు బాబా తన సమానంగా పిల్లలను త్రికాలదర్శిగా చేస్తూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा जीते जी देह सहित सबसे ममत्व निकाल ट्रस्टी बनकर. జీవించి ఉంటూ దేహ సహితంగా అన్నిటిపైన మోహాన్ని తీసే ట్రస్టీ అయ్యి ఉండాలి. శ్రేష్ఠ కర్మ చేయాలి. ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. కిసీ భీ చీజ్ మే లోభ్ నహీ రఖనా హై. ఏ వస్తువు పైన లోభం ఉండకూడదు. రోజ్ అప్నా పోతా మే దేఖ్నా హై కి మేరే మే కోయి వికార్తో నహీ. ప్రతిరోజు మన పోతా మేల్ చూసుకోవాలి. నాలో ఎటువంటి వికారం లేదు కదా. దేహాభిమానాన్ని వదిలేసి ఒక్క బాబా తలంపులో శ్రేష్ఠ కర్మ చేయాలి. వరదాన్ अपने क्षमा स्वरूप द्वारा शिक्षा देने वाले मास्टर क्षमा के सागर भव. మన క్షమా స్వరూపం ద్వారా శిక్షణ ఇచ్చేటటువంటి మాస్టర్ క్షమా సాగర్లు అవ్వండి. कोई आत्मा आपकी स्थिति को हिलाने की कोशिश करे, अकल्याण की वृत्ति रखे, उसे भी आप अपने कल्याण की वृत्ति से परिवर्तन करो. क्षमा ఏ ఆత్మ అయినా మీ స్థితిని కదిలించేకి ప్రయత్నించినా, మీకు అకల్యాణ వృత్తి ఉన్నా మీరు కళ్యాణకారి వృత్తితో పరివర్తన చేయొచ్చు. క్షమించండి. పరివర్తన్ నహీ కర్ సక్తే తో మాస్టర్ క్షమా సాగర్ బన్ క్షమా కరో. పరివర్తన చేయలేకపోయినా మాస్టర్ క్షమాసాగర్లై క్షమించండి. ఆప్కి క్షమా ఉన్కే లియే శిక్షా హో జాయేగా. మన క్షమానే వాళ్ళకి ఆత్మ కోసం అది శిక్షణ అవుతుంది. ఆజ్కల్ శిక్షా దేనేసే కోయి సమస్తే నహీ హై. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా నేర్పిస్తే నేర్చుకోవటం లేదు. క్షమా కర్నా అర్థాత్ శుభభావనకి దువాయి దే. క్షమించేది అంటే శుభభావన, ఆశీర్వాదాలు ఇచ్చేది, सहयोग इच्छेदी. स्लोगन स्वयं को और सर्व को प्रिय वही लगते हैं जो सदा खुशहाल हो रहते हैं. స్వయానికి సర్వులకు ఎవరు ప్రియంగా ఉంటారు అంటే ఎవరు సదా ఖుషీగా ఉంటారో వాళ్ళు అందరికీ ప్రియమైన ఆత్మలుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.
अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। प्रभु की प्राप्ति का मूल मंत्र है संपूर्ण समर्पण। है आत्मा चल प्रभु को सौंप दे, तू सारा जीवन। ओ देख प्रभु तेरे निकट विराजे, ओ देख प्रभु तेरे निकट विराजे, कर ले अभिवादन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन, अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। ज्योति बिंदु के प्रेम सिंधु